అమెరికాలో ఇప్పుడు మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆహ్, తెనాలి నుంచి గుంటూరు వచ్చే దారిలో విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంటది. ఆ చుట్టుపక్కల కొన్ని వందల హాస్టల్స్ ఉంటాయి. ఆ వందల హాస్టల్స్‌తో పాటు బార్బర్ షాపులు, ఫ్యాషన్ ఈ దగ్గర నుంచి, కర్రీ పాయింట్ల దగ్గర నుంచి, టిఫిన్ సెంటర్ల దగ్గర నుంచి రకరకాలుంటాయి. కొన్ని వందల మంది ఉపాధి పొందుతున్నారు. ఆ సంస్థలో లోపల ఎట్లా క్యాంటీన్ ఉంటది. బయట ఇవన్నీ ఉపాధి పొందుతున్నారు. ఆ దోబీల దగ్గర నుంచి అనేక మంది. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ చుట్టూ అంత పెద్ద మార్కెట్ నడుస్తది. హైదరాబాద్ జేఎన్‌టీయూ చుట్టూ ఎంత మార్కెట్ ఉంటది. అమీర్పేట చుట్టూ ఎంత మార్కెట్ ఉంటది. అది డైరెక్ట్ ప్రత్యక్షంగా ఒకటి, పరోక్ష ఉపాధి అవకాశాలు ఇయుంటాయి. అమెరికాలో యూనివర్సిటీలు ఓ రకంగా పెద్ద ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. పెద్ద ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ విదేశాల నుంచి వస్తుంటారు. అక్కడ చదువుకుంటుంటారు. వాళ్ళు డబ్బులు తెచ్చి అమెరికాలో పెట్టుబడి పెడతారు గానీ, అమెరికా డబ్బులు వాళ్ళు ఏమైనా పట్టుకుపోతారా? అయితే వాళ్ళు కొంత డబ్బులు తీసుకొనొచ్చి ఖర్చు పెడుతున్నారు గానీ, అక్కడ వేరే పనులు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం వల్ల అది అమెరికా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కరువైపోతున్నాయి అని చెప్పేసి విద్యార్థుల మీద నానా హింస పెట్టి ఆపాడు. కరెక్టే. అమెరికా వాడు $17కి పనిచేస్తాడు ఒక గంటకి. అదే ఇండియన్ $5, $6కి పనిచేస్తాడు. మరి ఎవరిది ఎవరికి ప్రయోజనం? అది అమెరికా వ్యాపారవేత్తలకేగా ప్రయోజనం. అక్కడ వాళ్ళోడికి ఒళ్ళు బద్ధకం ఎక్కువ, ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి తక్కువ ఇస్తే గనక ఇట్లా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇదంతా గమనించకుండా ముందు ఆంక్షలు పెట్టి పడేశాడు. విద్యార్థుల్ని వేధించాడు. అక్కడ ఏ పని చేయనీయట్లేదు. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్ కెపాసిటీ తగ్గిపోయింది. 17% అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గిపోయింది. రాబోయేటటువంటి రోజుల్లో ఆ యూనివర్సిటీలు మూతబడే పరిస్థితి ఉంటుంది. ఒక ఏడాది, 2 ఏళ్లలో మరి సమస్యను పరిష్కరిస్తాడా లేకపోతే ఇట్లాగేనా అనేది చూడాలి.